హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కుండ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది వెజ్ బిర్యానీ. సో ఎప్పుడు రొటీన్గా స్టీల్ వాటిలోనే కాకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది చాలా. అండ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది కుండ కనుక మీరు కొత్తగా తీసుకున్నట్లయితే వెంటనే యూజ్ చేయకూడదు. ఒక 1 డే వరకు వాటర్లో పెట్టి ఆ తర్వాత యూజ్ చేయాలి. ఓల్డ్ వన్ అయితే ఓకే. సో ఫస్ట్లీ మనము ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకొని జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఆలు ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గిపోయిన తర్వాత పుదీనా కొంచెం, అలాగే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఎసురికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము. అప్పుడే బిర్యానీ అనేది మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎసురు బాగా తెల్లకాగిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని సన్న మంట మీద మగ్గించుకోవాలి. అంతే, వెజ్ బిర్యానీ రెడీ. జనరల్గా మనం స్టీల్ వాటిల్లో చేసుకున్నప్పుడు కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాము. కానీ ఇలా కుండలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకొక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉందనగానే మనము ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కుండ వేడి బాగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకొంచెం ఉందనగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వెజ్ బిర్యానీ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.